గడపకి ఎలా పూజించాలంటారండి? నిజంగా చెప్పాలి అంటే ప్రతిరోజు పసుపు పూసి బొట్లు పెట్టాలి. కనీసం శుక్రవారం, ప్రతి శుక్రవారం, శ్రావణ మాసమే అక్కర్లేదు, ఇంకో పండగ రోజులే అక్కర్లేదు, ప్రతి శుక్రవారం కూడా శుభ్రంగా గడపని మంచిగా తుడిచి నీళ్ళతో చక్కగా పసుపు పూసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టండి. బొట్లు పెట్టిన తర్వాత ఇప్పుడంటే బొట్లు మామూలుగా పెడుతున్నారు, కానీ పూర్వకాలంలో తప్పనిసరి కళ్యాణం బొట్టు ఉండేది నాన్న. ఓకే, అంటే ఆ ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉండాలి అని చెప్పి ఆ బొట్టుకు పరమార్థం. దాంతోపాటు గడపకి ఇరువైపులా, రెండు వైపులా కూడాను తప్పనిసరిగా దీపాలు పెట్టు. ప్రతిరోజు అంటే ప్రతి నిత్యం పెట్టవచ్చు. లేదు కనీసం శుక్రవారం చక్కగా ముగ్గు వేసుకుంటాం కదా ఇంటి ముందు, ఆ ఇంటి ముందు ముగ్గు వేసుకునే ముందు చక్కగా ద్వారాల పక్కన ఇది పెట్టండి. దాంతోపాటు అక్కడ గడప మీద ఉండేటువంటి గడపలక్ష్మి అన్నీ ఆకర్షిస్తుంది, అన్నీ చేస్తుంది నాన్న, గుడ్ ఆర్ బ్యాడ్. అందుకని ఏం చేస్తామంటే నిమ్మకాయలు కోసేసి పసుపు కుంకుమ అద్దేసి పక్కన పెడుతూ ఉంటాం గడప మీద. తద్వారా ఉండేటువంటి సి విటమిన్ మనకు వస్తూ ఉంటుంది. అంతేకాకుండా భౌతికంగా చూసుకుంటే కూడాను, ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా తప్పనిసరిగా నరఘోషం నివృత్తి చేసి బయటకు పంపిస్తుంది. డోర్ వేసింది నాన్న, లోపలికి ఏం రావడానికి ఏం లేదు కదా. ఇక్కడ ఇది లాక్ అనమాట. నిమ్మకాయ అనేటువంటిది పసుపు కుంకుమ అద్ది పెడతాం కదా, అది ఒక లాక్. మంచిని మాత్రమే లోపలికి తీసుకుంటూ చెడుని బయటికి పంపించేటువంటి ఒక శక్తివంతమైనది నిమ్మకాయ. కాబట్టి అందుకని ప్రతి బండి కొనుక్కున్నా పూజ చేసినప్పుడు ఏం చేస్తాం మనం, నిమ్మకాయలు కడతాం కదా. ఆ నిమ్మకాయలు ఏం చేస్తామంటే దారంలో దేంట్లో కూర్చి కడుతూ ఉంటాం. ఆ రియాక్షన్, కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ని స్వీకరిస్తూ నెగిటివ్ని బయటికి పంపించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది.